అంగన్వాడీల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అలసుగా చూస్తే జగన్ ప్రభుత్వానికి అధోగతి తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి హెచ్చరించారు. 5వ తేదీలోపు విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇచ్చిన ఆదేశాలను దగ్ధం చేశారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 23వ రోజు వేలాది మంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. మాట తప్పిన జగన్ అంటూ నినాదాలు చేశారు. సావిత్రిబాయి పులే 193వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన 5 దఫాల చర్చల సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆర్థిక పరమైన అంశాలను పక్కన పెట్టి సర్వీస్ కు సంబంధించి చర్యలు మాత్రమే అంగీకరించారని, జనరల్ డిమాండ్ అయిన వేతన పెంపు చేసేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్తున్న జగన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే, ఎంపీల వేతనాలు లక్షల్లో తీసుకోవడానికి, సజ్జల వంటి 33 మంది సలహాదారులకు 3 లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామణి, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రంగుల ఈశ్వరరావు, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాసు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ నక్కెల శ్రీను తదితరులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి, కోశాధికారి రమణమ్మ, జిల్లా నాయకులు నాగమణి, ధనలక్ష్మి, ఎస్తరు రాణి, దాడి బేబీ, మేరీ సమాధానం, బుల్లెమ్మ, సునీత, సుజాత, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, జ్యోతి, వీరమణి, వీరవేణి, నీరజ నాయకత్వం వహించారు. మాట తప్పని మడం తిప్పని నేతనంటివయ్యో, నీ విన్నాను ఉన్నాను అంటూ రంకిలేసివయ్యో. మాట తప్పని నమ్మి మేము మోసపోతుమయ్యా, నీ మాయ మాటలు నమ్మి మేము ఓట్లు వేస్తామయ్యా. ఈ రోజుకి 23 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,04,500 మంది అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు. న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలి, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, తదితర డిమాండ్స్ కోసం 2017 నుండి టీఏ బిల్స్ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దాంతో మొత్తం ఆ టైం అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ వెనకపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దొంగ లెక్కలు చెప్తూ ఒక జీవో ఇస్తాము, ఒక నెల టీఏ బిల్స్ ఇస్తామని జీవో కూడా ఇచ్చారు. తప్పుడు జీవోలు ఇవన్నీ మేము అన్నీ చేసేస్తామని పేపర్ స్టేట్మెంట్లు, పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఇదంతా పక్కదారి పట్టించడానికి ప్రజా మద్దతుతోటి, అభ్యుదయవాదులు అందరి మద్దతుతోటి మేము ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ వస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలకి. కానీ కాకినాడ వచ్చినప్పుడు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పలకరించాలి. కానీ వీళ్ళని చూసి భయపడిపోయి అక్కడెక్కడి నుంచో బట్టన్ నొక్కి వెళ్ళిపోయే పని ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్నేమో కలెక్టర్ల నుండి నోటీసులు ఇప్పించున్నారు, 5వ తేదీలోగా మీరు విధుల్లో జాయిన్ అవ్వకపోతే మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని. తీసుకోండి, ఏం తీసుకుంటారో మేము కూడా చూస్తాం. అంతే తప్ప మీరు పంపిన ప్రతులను మేము తగలబెడతాం, కానీ మేము మాత్రం విధుల్లో జాయిన్ అయ్యేది లేదు. వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని చెప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి, వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, అంగన్వాడీల మీద రాజకీయ వేధింపులు ఆపాలి, అలాగే ఆయాల ప్రమోషన్లు జీవోలు ప్రకటబందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జి బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు.
మున్సిపల్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూ, పీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పిఠాపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించారు. పిఠాపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద రామకృష్ణ ఆధ్వర్యంలో తమ యొక్క డిమాండ్లు తెలియజేస్తూ సమ్మె నిర్వహించారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు 20,000 రూపాయలు జీతమన్నా ఇవ్వాలని, తమ యొక్క బకాయిలను అన్నింటినీ కూడా విడుదల చేయాలని వారు కోరారు. పారిశుధ్య కార్మికులు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిని కూడా పరిష్కరించాలని, లేనిచో సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె ఇలానే కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తోకల ప్రసాద్, జిల్లా ఏఐటీయూసీ నాయకులు కె బోడకొండ, సిపిఐ జిల్లా నాయకులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, సాక రామకృష్ణ, ముత్యాల అప్పారావు, చెక్క అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూ, టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎదల రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీన సమ్మెలోకి వెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో పురపాలక సంఘం ఎదుట మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సమ్మె ప్రారంభమైంది. రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మా ప్రధాన డిమాండ్స్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, లేదా పర్మనెంట్ చేసే వరకు కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్న డిఏలు, ఇంక్రిమెంట్లు, సరెండరీ లీవ్లు, క్యాష్ ఎన్కోర్స్మెంట్లు బిల్లులు, మట్టి ఖర్చుల బిల్లులు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే ఆప్కస్ వర్కరు 60 సంవత్సరాల వరకు తన సర్వీస్ అంతా దారదత్తం చేసి దీంట్లోనే తన జీవితం గడుపుతూ ఉంటే రిటైర్మెంట్ అయినప్పుడు ₹1 కూడా ఇవ్వట్లా. మేమేమడుగుతున్నాం అంటే గ్రాడ్యుటీ ఇవ్వాలి, వాళ్ళకి కనీసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే యాక్సిడెంట్లో కానీ సాధారణ మరణం కానీ కార్మికులు చనిపోతే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. యాక్సిడెంట్లో 5 లక్షలు, సాధారణ మరణానికి 2 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయాలి. కానీ అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పిఎఫ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే డ్రైవర్సు, టాయిలెట్ వర్కర్సు, ఆప్కస్ వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచాలి, వాళ్ళకు కూడా మెడికల్ అలవెన్స్ వర్తింప చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంజనీరింగ్ విభాగంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ ఉన్నారు, వాళ్ళందరికీ జీతాలు పెంచమన్నాం. సెక్యూరిటీ గార్డ్కి జీతాలు పెంచమన్నాం, వాచ్మెన్కి జీతాలు పెంచమన్నాం. ఇవన్నీ కూడా అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ మా జీతాలు పెరగట్లేదు. ఇతర రంగాలకి చేసినా చేయకపోయినా ప్రజల మలమూత్రాలు, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఇవాళ రోడ్లు అన్నీ కూడా మేము శుభ్రం చేస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలకి అనారోగ్యాలు పాలవుతూ ఉన్నాం, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, దీర్ఘకాలిక శ్వాస వ్యాధులు వస్తూ ఉన్నాయి. వ్యాధులకు గురవుతున్న మాకు జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రలు విడనాడి మా సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిఠాపురం కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుకోవడానికి కాకినాడ వెళ్తుంటే పోలీసులు అడ్డగించడం సరైన పద్ధతి కాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. వర్షం కారణంగా పిఠాపురం నియోజకవర్గంలోని రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలేరు ఆధునీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, దాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలు ఆపడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారని ఆరోపించారు. తక్షణమే ఏలేరు ఆధునీకరణకు నిధులు విడుదల చేసి పిఠాపురం నియోజకవర్గం రైతులపైన తమకు ఉన్న చిత్తశుద్ధిని ప్రకటించాలని ఆయన కోరారు. స్థానిక రైతులు పడే కష్టాలు ఏం తెలుస్తుందని, తాను ఇక్కడే ఉంటూ వారి యొక్క కష్టాలను చూస్తూ ఉన్నానని, వాటి పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలేరు రైతాంగాన్ని వెంటనే, ఏలేరు రైతాంగాన్ని వెంటనే, ఏలేరు రైతాంగాన్ని వెంటనే. రాష్ట్ర సైకో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం రైతులందరూ కూడా వినతి పత్రం ఇద్దామని చెప్పి బయలుదేరాం. పోలీసులు దౌర్జన్యంగా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళకుండా ఆపేయడం జరిగింది. ఇక్కడ ఎంపీ గీత, రేపు పోటీ చేసే అభ్యర్థి గీత, ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, డమ్మీ ఎమ్మెల్యే దొరబాబు గారు ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణ పనులు తక్షణం నిలిపివేయాలని ఉత్తరం ముఖ్యమంత్రికి రాశారు. దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ ప్రారంభించిన పనులను ఆపు చేశారు. కాపు నేస్తానికి ముందు మేము ఎన్నో ఉద్యమాలు చేస్తే
కాపు నేస్తానికి గొల్లప్రోలు వచ్చినప్పుడు అక్కడ గొడవలు అవుతాయి, రైతులు తిరగబడతారన్న భయంతో ఏలేరు ఆధునీకరణ పనులు తక్షణమే ప్రారంభిస్తారని ఈ జగన్మోహన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇచ్చారు, అగ్రిమెంట్ అయింది, టెండర్ అయినా పనులు ప్రారంభించిన దానికి నిధులు వచ్చి వెంటనే పనులు ప్రారంభించమని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తుంది పిఠాపురం రైతాంగం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారు? వర్షాలు వచ్చినప్పుడు పంటలు మునిగిపోయి వేల కోట్ల రూపాయల పంటలు నష్టపడిపోతున్నారు. 100 కోట్ల రూపాయల రైతాంగం, వాళ్ళ నష్టం కరెక్ట్ కాదు, శాశ్వతంగా ఉండాలి, దీనికి మురుగు కాలువ ఒకటి ఉండాలని చెప్పి ఏలేరు ఫేజ్ 2తో శుద్ధగడ్డ కొండ కాలువ ఆధునీకరణ చేసి సముద్రంలోకి నేరుగా నీరు కలిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం చేశారు. దాన్ని ఈరోజు ఆపారు. మాకు ముంపు వస్తే పంటలు పోతాయి పిఠాపురం టైలాండ్, అలాగే ఎద్దడి వస్తే నీరు ఉండదు. ఎద్దడి వచ్చినప్పుడు నీరు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మేము పురుషోత్తపట్నం తెచ్చాం, సంవత్సరాలు పోరాడి రైతాంగం గురించి. అలాగే ముంపు వస్తే పంటలు పోతున్నాయని చెప్పి ఎన్నో సంవత్సరాలు పోరాడి మా ప్రభుత్వం వచ్చాక నా హయంలో చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏలేరు ఆధునీకరణ శుద్ధగడ్డ కొండకాలువ తెచ్చాం. గొల్లప్రోలు ఈబీసీ కాలనీ అవనండి, ఎస్సీ కాలనీ అవనండి, కాలనీలు ములక్కుండా రైతులు పొలాలు పంట నష్టం రాకుండా ఈ ట్రైన్ తీసుకెళ్లి సముద్రంలో నేరుగా కలపడానికి 156 కోట్ల నిధులు తెచ్చి పనులు ప్రారంభిస్తే ఈవేళ ఎంపీ ఎమ్మెల్యే ఉత్తరాలు ఇచ్చి ఆపు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తంలో ఇస్తానని చెప్పి సంవత్సరం పూర్తయింది, అంటే సంవత్సరం అయింది. అయినా సరే ఇప్పుడు కూడా తెచ్చి కూడా కదలలేదు. మన ఒక్కసారి ఓటేయించుకున్న ప్రజాప్రతినిధులు కూడా గాలికి వదిలేశారు. ఎందువల్లంటే వీళ్ళు స్థానికులు కాదు, కొన్నూరు నాయకులు, బయట నుంచి వచ్చిన నాయకులు. వీళ్ళకి పిఠాపురం ప్రజలు ఎలాగపోయినా వీళ్ళకి బాధ ఉండదు. మేమంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మా రైతుల కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ మా కళ్ళ ముందు ఉంటాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు గారికి చెప్పి ఏలేరు ఆధునీకరణ పనులు చేయించాం. అలాగే ఎండిపోయినప్పుడు పంటలు పండాలని పురుషోత్తపట్నం తెచ్చాం. ఈవేళ దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు వెంటనే నిధులు రిలీజ్ చేసి పనులు ప్రారంభించాలి. చంద్రబాబు ఇచ్చిన ఏలేరు ఫేజ్ 2 కొండకాలువ శుద్ధగడ్డ ఆధునీకరణ పనులు ఆపేశారు కాబట్టి తక్షణం 156 కోట్ల నిధులు రిలీజ్ చేసి పునఃప్రారంభించాలి చంద్రబాబు ఇచ్చింది అని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ రైతులు డిమాండ్ చేస్తారు. విద్యాశాఖ విభాగంలోని సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సర్వశిక్ష ఉద్యోగుల సంఘం ట్రెజరర్ పల్కరాజు మాట్లాడుతూ గడిచిన 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో తాము పనిచేస్తున్నామని, అయినా తమను నేటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా చాలని జీతాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల పోరాటంపై అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ తమని గొంతెమ్మ కోరికలుగా పేర్కొనడం బాధాకరమని అన్నారు. తూతూ మంత్రంగా సర్వశిక్ష ఉద్యోగులతో చర్చలు కొనసాగించి చేతులు ఎత్తేశారని పేర్కొన్నారు. రాయపరమైన డిమాండ్లను నెరవేర్చుకునే వరకు హామీ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. తక్షణం సర్వశిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి పీఆర్సీ పెంపు, ప్రభుత్వ రాయితీలను అందజేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో తామనుకున్న విధంగా న్యాయం అందకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పెనుమల చంటిబాబు, సెక్రటరీ ఎస్ సత్యనాగమణి, ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, జాయింట్ సెక్రటరీలు లోవరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 9 విభాగాల ఉద్యోగుల నిరవధిక సమ్మె ఈరోజు 15వ రోజు చేరిందండి. ఒక దఫా చర్చలు చేసినా సరే ఎటువంటి ఫలితం లేకుండా మమ్మల్ని పంపించేయడం జరిగిందండి. మేము పాదయాత్రలో జగన్ గారు ఇచ్చిన హామీని మరియు అసెంబ్లీ సాక్షిగా అప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీని ఏదైతే ఉందో రెగ్యులర్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నామండి. మేము అడిగేవన్నీ కూడా న్యాయమైన డిమాండ్స్, గొంతమ్మ కోరికలు ఏమీ కాదు. ఆ హామీని పక్కన పెట్టి మమ్మల్ని ఇలాగా 15 రోజులు సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం చాలా బాధాకరంగా ఉందండి. ఈ కాంట్రాక్ట్ విధానాన్ని, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నామండి. 2018లో పీఆర్సీ ఇచ్చారు, కానీ పార్ట్ టైము వాళ్ళకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకి ఎవరికి కూడా మాకు అమలు చేయలేదండి. 2023 వచ్చినా సరే ఇప్పుడు వరకు ఏమీ చేయలేదు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నామండి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహం నియమితులవడంతో జగ్గంపేట నియోజకవర్గంలో నరసింహం అభిమానులు
వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇన్ఛార్జిలో వైసీపీ అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ఈ లిస్టులో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా తోట నరసింహం పేరును ప్రకటించారు. దీంతో జగ్గంపేట నియోజకవర్గంలో నరసింహం అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. నరసింహం స్వగ్రామమైన కెర్లంపొడి మండలం వీరవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ, నన్ను అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతుని చేసి ఆ భగవంతుడు ప్రాణభిక్ష పెడితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునఃప్రవేశం కల్పించారని అన్నారు. సర్వేలలో తాను గెలుస్తానని చెప్పడంతోనే తనకు జగ్గంపేట ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని, తాను వైఎస్ఆర్సీపీ శ్రేణుల కృషితో గెలుస్తానని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జై తోట టోట్లర్ సింగర్ నాయకత్వం, టోట్లర్ సింగర్ నాయకత్వం, టోట్లర్ సింగర్ నాయకత్వం. ప్రధానంగా ఈరోజు మీ అందరికీ తెలిసిందే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రాత్రి మరి జగ్గంపేట నియోజకవర్గానికి మరి నన్ను కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా మరి నియమించడం జరిగింది. మరి ఆ యొక్క నియామకానికి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా పట్ల అంతే మరి ఏదైతే అభిమానాన్ని, నా మీద విశ్వాసం, ప్రేమను చూపించారో దాన్ని ఒమ్ము చేయకుండా ఈ యొక్క నియోజకవర్గంలో మేమందరం కూడా శక్తివంతం లేకుండా పనిచేసి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అందరూ కూడా కృషి చేస్తాం. ఆ రకంగా మరి ప్రజలకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మా విజయానికి నాంది. ఆ రకంగా ముందుకెళ్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఏదేళ్ళు పెట్టారో మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. వారి సంపూర్ణ సహకారం కూడా కోవడం జరుగుతుంది. ఆ రకంగా ముందుకెళ్తాం. ఎందువల్లంటే ఈరోజు మరి నేను కొద్ది అనారోగ్యం అయినా సరే నేను కొన్ని సంవత్సరాలుగా మరి ఇటీవల కొంత 6-7 నెలలుగా ప్రజల వద్దకు తిరుగుతూ ఉన్నాను. ప్రజల దగ్గరికి ఆత్మీయ సమావేశాల పేరిట గ్రామాల్లో దాదాపుగా 50%-60% గ్రామాలని ఈ నియోజకవర్గంలో నేను ఇప్పటికే తిరగడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ పట్ల ప్రజలు ఏ రకంగా ఉండాలి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అనే నినాదంతో ఆత్మీయ సమావేశాలు మేము పెట్టుకుని వెళ్ళడం కూడా జరిగింది. ఆ రకంగానే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క ప్రకటన కూడా రావడం జరిగింది. మరి ఈరోజు భగవంతుడు మరి నాకు దేవుడు ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నాకు పునర్జన్మిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ రకంగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి నేను కానీ, నా కుటుంబం కానీ, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రుణపడి ఉంటాం. మరి ఈ రేపు జరిగే ఎన్నికల్లో మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో నెగ్గింది, 2019లో నెగ్గింది, 2024లో కూడా నెగ్గి హ్యాట్రిక్ సాధించి ఆయన బహుమతిగా ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.